భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని నల్గొండ మాజీ జెడ్పీటీసీ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. దేశ వాణిజ్య రంగాన్ని కూడా బలోపేతం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బకూని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశానికి ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చి నవభారత నిర్మాణానికి నాంది పలికాడని అన్నారు. అదేవిధంగా వాణిజ్య రంగాన్ని ఎంతో మెరుగుపరిచాడని పేర్కొన్నారు. సుస్థిర పాలన కొనసాగించి పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశాడని అన్నారు. చిన్న వయసులోనే ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి ఎన్నో సేవలు అందించాడని, రాజీవ్ గాంధీ ఆశయాలను రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నాడని, ఓట్ల చోరీపై పోరాటాలు చేస్తున్నాడని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 6 గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా గెలుపొందే విధంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బరూప అశోక్ సుందర్, కాంగ్రెస్ నాయకులు కత్తులకోటి, మాజీ కౌన్సిలర్లు జూలకంటి శ్రీనివాస్, మందడి శ్రీనివాసరెడ్డి, బొజ్జ శంకర్, యువజన కాంగ్రెస్ నాయకులు కత్తులకోటి, ఎండి ఇంతియాజ్, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, కంచరకుంట్ల వెంకట్రెడ్డి, జూలకంటి సైదిరెడ్డి, ఇటికాల శ్రీనివాస్, కంచర్ల ఆనందరెడ్డి, జహంగీర్ బాబా, వంగాల అనిల్ రెడ్డి, పోలె జయకుమార్, గురిజ వెంకన్నగౌడ్, పిల్లి రమేష్ యాదవ్, ఎగ్గడి సుజాత, సూరెడ్డి సరస్వతి, పోలేపల్లి రుద్రమ్మ, చింతగోపాల్, కేవీఆర్ సతీష్, పెరిక హరిప్రసాద్, దాసరి విజయ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా నల్గొండ పట్టణంలో ఈరోజు వారికి ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, అలాగే మాజీ కౌన్సిల్ ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ, భారతదేశానికి 40 సంవత్సరాలలోనే ప్రధానమంత్రిగా పదవి చేపట్టి ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి ఈరోజు సెల్ ఫోన్ మాట్లాడుతుంటే ఆ రోజు టెక్నాలజీ తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే ఎడ్యుకేషన్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. రక్షణ కానీ వాణిజ్య రంగాన్ని కూడా ఎంతో మెరుగుపరిచి ఒక దురదృష్టమైన సంఘటనలో బాంబు బ్లాస్ట్లో చనిపోవడం జరిగింది. మహిళా కాంగ్రెస్ మా సమక్షంలో ఈరోజు మేము స్వర్గీయ రాజీవ్ గాంధీ మన జయంతి సందర్భంగా నివాళులు జరిపించడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు 40 ఏళ్ల వయసులోనే, అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశానికి ఎన్నో సేవలు చేసి దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు. ఈ రోజున ఈ విధంగా మేము జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఆ యొక్క మహానుభావానికి మేము నివాళులు జరపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.